Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed maths classes, 88 maths classes we completed. Now we are at what, 89th class. 89 maths class. That is what ratios and proportions ki sambandhinchindi 41 maths concept lo unnam. Okay. So now model 5 problems. Model 5 problem endo chuddam. Model 5 problem ఏంటంటే find the ratio of 2080. 2080 అనే ఒక రెండు నంబర్లు ఇచ్చినాడు, వాటి రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే రేషియో ఈజ్ ఈక్వల్ టు వాట్, రేషియో ఈజ్ ఈక్వల్ టు 20:80 అంతేనా. దీన్ని ఎట్లా రాయాలి, 20/80 రాయాలి. ఓకేనా. కట్ చేయండి. ఈ కటింగ్ మీకు డివిజన్ చేసి నేర్పినాను కదా. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ను డైరెక్ట్గా న్యూమరేటర్ డినామినేటర్ వేసుకొని చేయడం కాకుండా డైరెక్ట్ ఇక్కడనే కట్ చేయాలి. ఎట్లా కట్ చేద్దాము, సో 10 టేబుల్ అవుతుంది చూడండి. 10 8 జా, 10 2 జా, నెక్స్ట్ 2 1 జా, 2 4 జా ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/4. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, 1:4. రేషియో 20/80 ఎంత, 1:4 రేషియో. 1:4 రేషియో. ఇచ్చిన నంబర్లు ఏవైతే ఉంటాయో దాన్ని రేషియో ఫామ్లో వేసుకొని న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ లేదా దీన్ని యాంటిసిడెంట్ డివైడెడ్ బై కాన్సిక్వెంట్ వేసుకొని దాన్ని డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది చేసి చూడండి మీరు. 30, 90 రెండు నెంబర్లు ఇచ్చినాడు. అప్పుడు రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు చెప్పండి, రేషియో ఈజ్ ఈక్వల్ టు 30:90 అని రాస్తారు. సెకండ్ స్టెప్ ఏం రాస్తారు, 30/90 రాస్తారు. ఇవి ఏ టేబుల్ అవుతాయో చూడండి. 30 టేబుల్ తెలుసు, 31 జా, 33 జా, డైరెక్ట్గా 1/3 వచ్చింది. 1/3 వచ్చింది కాబట్టి ఏం రాయాలి, 1:3 అని రాయాలి అంతే. దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ 30, 90. ఆన్సర్ ఏంటిది, 1:3. 1:3. ఓకేనా. సో అండర్స్టాండ్ అయింది కదా. ఇది రెండు నంబర్లు ఇస్తే ఫస్ట్ వాటిని రేషియో ఫామ్లో రాయండి, డివైడెడ్ బై రాయండి, కట్ చేయండి. కట్ చేస్తే వచ్చే ఫైనల్ రిజల్ట్ రేషియోలో రాయాలండి. నెక్స్ట్ P/Q is equal to 3:R, Q/R is equal to 8:9. Find the ratio of P/Q/R. So now P/Q is equal to 3:4. Is equal to what, 3:4. Now Q/R is equal to ఏంటి, 8:9. Q ఎక్కడ రాస్తాను, దీని కింద రాస్తాను. మీరు కూడా ఇక్కడ దీని కింద రాయండి, 8:9. ఓకేనా. నేను ఎట్లా రాసినానో మీరు అట్లనే రాయాలి. ఓకేనా. సో లేకపోతే వేరే మెథడ్లో వేస్తే బాగా లెందీ అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి సింపుల్గా చేయడం కోసం చేస్తున్నాను. P/Q, Q/R. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది నీకు, 3 8 జా 24 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మిడిల్ 4 8 జా ఎంత, 32. ఆ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. దీస్ టూ. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మీకు, 9 4 జా 36. సో 24:32:36. 24:32:36. ఇది ఆన్సర్. కానీ మీ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇంట్లో ఉండదు, 24:32:36 అని ఉండదు. దాన్ని సింపుల్ ఫామ్లో ఉంటుంది. దాన్ని సింపుల్ ఫామ్లోకి మార్చాలంటే ఏదైనా టేబుల్ తోటి కట్ అయితే కట్ చేయండి కదా. మీకు తెలుసు 2 టేబుల్ అయితే తెలుసు కదా, అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 టేబుల్లో కట్ అవుతుంది. ఫస్ట్ యూ కట్ విత్ 2 టేబుల్. సో 2 12 జా, 2 1 జా 2, ఇక్కడ 1 ఉంటుంది, 2 6 జా, తర్వాత 2 1 జా 2, మళ్ళీ 1 ఉంటుంది, 2 1 జా 2, ఇక్కడ 1 ఉంటుంది, 16 2 8 జా. Again it will goes with 2 table. 2 6 jaa 12, 2 8 jaa 16, 2 9 jaa. 6:8:9. This 6:8:9 is divides with any number, any other number. 6 8 9 అనేది ఒకటే టేబుల్ ఏ టేబుల్ అనేది డివైడ్ అవుతుందా, ఎందులో కాదు. అట్లా వచ్చేంత వరదాకా మనం ఆపేసేయాలి. ఓకేనా. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద P/Q/R ను ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా చేయాలి.
అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది, మీరు ఓన్గా ట్రై చేయండి ఫస్ట్. సో ఇప్పుడు A:B ఈజ్ ఈక్వల్ టు వాట్ 5:6, B:C ఈజ్ ఈక్వల్ టు వాట్ 7:9. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో 35 ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 6 7 42. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 54. ఇవి ఏదైనా టేబుల్ తోటి డివైడ్ అయితే చూడండి. 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56. సో వేరే టేబుల్లో ఏ టేబుల్లో కూడా అవి పాసిబుల్ కావు. 3 టేబుల్ అయితే 3 + 5 8. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ విత్ 3. డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం చెక్ చేసుకోండి. అట్లా ఏదైనా నెంబర్ తోటి కట్ అయ్యేది ఉంటే కట్ చేయాలి, కట్ కాకపోతే వదిలేసేయాలి. ఓకేనా? సో ఇది 3 టేబుల్తో కట్ కాదు, ఇది 3 టేబుల్తో కట్ అయింది, కానీ ఇది కాదు. 3 + 5 8 కదా, కట్ కాదు. కాబట్టి అట్లానే ఉంచండి. 35:42:54 ఇది ఆన్సర్. ఒకవేళ కట్ అయ్యేది ఉంటే మాత్రం కట్ చేయాలి, కట్ కాకపోతే అదే విధంగా ఉంచి దట్ విల్ బి ద వాట్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? అండర్స్టూడ్? సో ఈ రెండు మోడల్స్లో ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా చేసినాం అనేది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ చూడండి. A:B ఈజ్ ఈక్వల్ టు 3:4, B:C ఈజ్ ఈక్వల్ టు 5:6, C:D ఈజ్ ఈక్వల్ టు 11:9, దెన్ A:D ఈజ్ ఈక్వల్ టు ఆస్క్. ఓకే? సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేద్దాము? ఫస్ట్ చూడండి, A:B వీ కెన్ రైట్ వాట్ A/B. సో కాబట్టి A/B ఈజ్ ఈక్వల్ టు నేను రాయొచ్చు 3/4 రాయొచ్చు. ఇదంతా చూడండి. సో A/B ఈజ్ ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ B/C ఈజ్ ఈక్వల్ వాట్ వీ కెన్ రైట్ 5/6. C/D ఈజ్ ఈక్వల్ వాట్ వీ కెన్ రైట్ 11/9 రాసుకోవచ్చు కదా అట్లా? ఎస్. నౌ మల్టిప్లై చేసేటప్పుడు ఎట్లా చేయాలి? LHSని LHSకే మల్టిప్లై చేయాలి, RHSని RHSకే మల్టిప్లై చేయాలి. LHSని మల్టిప్లై చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేయాలి, రైట్ హ్యాండ్ మల్టిప్లై చేయాలి. అంటే దీన్ని కలిపి మల్టిప్లై చేయాలి, ఇది ఇంటూ ఇది. కాబట్టి A/B ఇంటూ B/C ఇంటూ C/D ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 5/6 ఇంటూ 11/9. అంతేనా? ఇప్పుడు చూడండి, this b we can cancel, this c and we can cancel, so such that what we will get A/D మిగిలిపోయింది. ఇప్పుడు 3 1 3 2 కట్ చేయొచ్చా? కట్ చేయొచ్చు. ఇంకేమైనా కట్ అయ్యే అవకాశం ఉన్నాయా? ఏమీ లేవు. సో 5 11 55. ఈ డినామినేటర్స్ కూడా మల్టిప్లై చేయాలి. 4 2 8, 8 9 72. సో A/D ఈజ్ ఈక్వల్ టు వాట్ 55/72 వచ్చింది. కాబట్టి A:D ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 55:72 అని రాయొచ్చు. 55:72 అనేది మనము రాయవచ్చు. అర్థమైందా? ఇది ఏం చేసినాం చెప్పండి. ఇందు లోపల ఈ రేషియోస్ ఏవైతే ఇచ్చినాడో ఆ రేషియోని ఫ్రాక్షనల్ ఫామ్లో రాసినాను. మీకు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయడం తెలుసు. ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాము? న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. ఇట్లా మల్టిప్లై చేసేటప్పుడు కామన్గా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ని డెవలప్ చేసినాను ఆల్రెడీ. అవునా? సో కాబట్టి కామన్గా ఉన్నది కట్ చేసుకుంటున్నాను. న్యూమరేటర్ డినామినేటర్లో కామన్గా ఉంటే కట్ చేసుకోవచ్చును. ఇటు సైడ్ కూడా న్యూమరేటర్ డినామినేటర్లు ఏమైనా కామన్గా ఉంటే కట్ చేయండి, లేదా ఏమైనా టేబుల్లో ఏదైనా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇక మిగిలిపోయినా చూసుకోవాలి. A:1 అంతేనా? 1 D కాబట్టి A/D అవుతుంది. ఇక్కడ 5 × 11 55, 4 2 8, 8 9 72. ఇప్పుడు దీన్ని రేషియో ఫామ్లోకి కనుక మనం రాస్తే A:D ఈజ్ ఈక్వల్ టు వాట్ 55:72. 55:72. ఇది మనకు ఇట్లా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? అండర్స్టూడ్? ఎస్. నౌ గో టు అనదర్ ప్రాబ్లమ్.
సో ఇక్కడ చూడండి ఏముందో x:75. x:75 is equal to, that means what, proportion 15:45. 15:45. 4 చుక్కలు కనుక ఉంటే దాన్ని ఏమనాలి? ప్రపోర్షన్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రపోర్షన్ అంటారు. ప్రపోర్షన్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ అని అర్థం. ప్రపోర్షనల్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ అని అర్థం. ఈక్వివాలెన్స్ అని అర్థం. ఈక్వివాలెన్స్. సో ఈ ఈక్వివాలెన్సీ కనుక వచ్చినట్టయితే, ఈక్వివాలెన్స్ రేషియోస్ కనుక వచ్చినట్టయితే, ప్రపోర్షన్ రేషియోస్ కనుక వచ్చినట్టయితే మీరు ఒక ప్రిన్సిపల్ని మీ మైండ్ లోపల ఏం చేయాలి? మెమరైజ్ చేసుకోవాలి. ఏంటి ఆ ప్రిన్సిపల్ అని అంటే, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ mean. The product of mean ఏంటిది? A:B ప్రపోర్షన్ C:D కనుక ఉందనుకోండి, ఎక్స్ట్రీమ్స్ అంటే ఈ రెండు చివర్లవి, మీన్ అంటే ఈ మధ్యలవి. కాబట్టి దీనికి బదులు ఏం రాసుకోవచ్చు అంటే A:D = B:C అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? A:D B:C అని మనం రాయొచ్చు. A:D ఏం రాయొచ్చు? B:C అని రాయొచ్చు. కాబట్టి సేమ్ ఇదే మెథడ్లో ఇది ప్రిన్సిపల్, బాక్స్ ప్రిన్సిపల్, వాట్ దిస్ ఇస్ ద వాట్ యూ షుడ్ మెమరైజ్. దీన్ని మెమరైజ్ చేయాలి. ఇప్పుడు ఏముంది? x:75 ప్రపోర్షన్ 15:45 ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఏంటివి? దీస్ ఆర్ ద ఎక్స్ట్రీమ్స్, దీస్ ఆర్ ద మీన్. సో x:45 ఈజ్ ఈక్వల్ టు వాట్? 15:75. ఇది ఇంటూ ఇది. 45 అటు పంపించండి. పంపిస్తే ఇక్కడ మల్టిప్లైలో ఇంకోటి ఇటు వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. x:75 / 45. సో 75 ఇప్పుడు x వాల్యూ ఏమొచ్చింది నాకు? 15:75 / 45. 15 1 జా, 15 3 జా 45. సో 3 1 జా, 3 2 జా 6, 1 ఉంటుంది కదా ఇక్కడ, 3 5 జా 15. సో x = what? 25. వాట్ ఈస్ ద x ఆన్సర్? 25 ఈజ్ ద ఎక్స్ ఆన్సర్. అర్థమవుతుందా? ఇక్కడ ఇదేంటిది మనకు? ఈ ప్రిన్సిపల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద వాట్? ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. ఇది ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. ఈ రేషియో ఈక్వల్ అయింది అని అర్థం. ప్రపోర్షన్ అని పెట్టినాడంటే ఈ రేషియో ఈక్వల్. అట్లా ఈక్వల్ కనుక అయితే, రేషియోస్ కనుక ఈక్వల్ అయితే ఈ ప్రిన్సిపల్ని ఫాలో కావాలి. వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్? The product of extremes is equal to the product of mean. చివరి పదాల లబ్ధము is equal to మధ్య పదాల లబ్ధము. చివరి పదాల ఇంటూ is equal to మధ్య పదాల ఇంటూ. సో లాస్ట్ టర్మ్స్ ప్రోడక్ట్ is equal to మిడిల్ టర్మ్స్ ప్రోడక్ట్స్. లాస్ట్ టర్మ్ ప్రోడక్ట్స్ is equal to what? మిడిల్ టర్మ్ ప్రోడక్ట్స్. కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్స్ is equal to ఈ రెండింటి ప్రోడక్ట్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ని బేస్గా చేసుకొని మనం చేసినాం. ఇక్కడ ఇంటూ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ పంపిస్తే డివైడ్ అవుతుంది. ఓకేనా? అండర్స్టూడ్? దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఓకేనా? సో ఈ రెండు మోడల్స్ కాపీ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? సో ఇప్పుడు 4 మోడల్స్ చెప్పినాం కదా. 4 మోడల్స్కి మళ్ళీ హోంవర్క్స్ 4 6 24 ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు చేయడం. మళ్ళీ నేను ఇంకొక మోడల్ చెప్తే మళ్ళీ 30 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. సో దట్స్ వై నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ లోపల క్లాస్ వర్క్, మ్యాథ్స్ క్లాస్ 89 క్లాస్ వర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 89 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 89 ఎగ్జామ్. ఓకేనా? సో ఈ క్లాస్ వర్క్, హోంవర్క్ అండ్ ఎగ్జామ్. క్లాస్ వర్క్ ఏమో బోర్డు మీద ఏమైతే మనం డిస్కస్ చేసినామో, ఏమైతే చెప్పినామో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. రిగార్డింగ్ అబౌట్ వాట్? హోంవర్క్ అండ్ ఎగ్జామ్. హోంవర్క్ అండ్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో, కంపల్సరీ సీట్ సంపాదించాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? సో సెండ్ ఏ మెసేజ్ టు ద నంబర్ విచ్ is scrolling on the screen. They will send you what? Exam papers and as well as what? Homework papers. ఆ పేపర్స్తో పాటు ఏం చేస్తారు? ఇంకా సొల్యూషన్స్, ఆన్సర్స్ కూడా పంపిస్తారు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. అంటే మీరు చేసిన తర్వాత ఆ ప్రాబ్లం కరెక్టా రాంగా అని తెలియాలి అని అంటే
సొల్యూషన్ ఉంటేనే తెలుస్తుంది, ఆన్సర్ ఉంటేనే తెలుస్తుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్, హోంవర్క్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్. మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా దే విల్ సెండ్ యూ. ఓకేనా? రైట్. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.